నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచంలో జీవం ఎలా పుట్టింది? మనిషి ఎప్పటినుంచో వెతుకుతున్న ప్రశ్న ఇది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ ప్రశ్నకు సమాధానం వెతకటం మాత్రమే కాదు, అసలు జీవాన్నే సృష్టించే దిశగా అడుగు వేశారు. అవును, ప్రపంచంలో తొలిసారిగా పూర్తిగా ల్యాబ్లో ఎలాంటి జీవకణాన్ని ఉపయోగించకుండా ఒక కృత్రిమ జీవకణాన్ని తయారు చేశారు. అంతేకాదు, ఆ జీవకణం తింటుంది, పెరుగుతుంది, తన డిఎన్ఏను కాపీ చేసుకుంటుంది, మళ్ళీ తనలాగే మరో జీవకణాన్ని కూడా సృష్టిస్తుంది. శాస్త్రవేత్తలు దీనికి పెట్టిన పేరు స్పడ్ సెల్. ఇది కేవలం ఒక శాస్త్రీయ ప్రయోగమా, లేక మనిషి ఇప్పుడు ప్రకృతిని సవాల్ చేస్తున్నాడా? స్పడ్ సెల్ అసలు పేరేంటి? ఇది ప్రపంచ భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎన్నో కృత్రిమ కణాలను తయారు చేశారు. కానీ వాటన్నిటిలోనూ ఇప్పటికే ఉన్న జీవకణాల నుంచి కొంత జీవ పదార్థాన్ని ఉపయోగించాల్సి వచ్చేది. అంటే ప్రకృతి ఇచ్చిన జీవాన్ని ఆధారంగా చేసుకొని కృత్రిమ కణాలను తయారు చేసేవారు. కానీ ఈసారి అలా కాదు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా పరిశోధకులు డాక్టర్ కేట్ అడమాల బృందం పూర్తిగా జీవం లేని రసాయన పదార్థాలతోనే ఒక కొత్త జీవకణాన్ని రూపొందించింది. అదే స్పడ్ సెల్. స్పడ్ సెల్ అంటే పూర్తిగా సింథటిక్ గా రూపొందించిన ఒక కృత్రిమ జీవకణం. దీనిని విద్యార్థులు దాని ఆకారం బంగాళదుంపలా ఉండటంతో స్పడ్ అని పేరు పెట్టారు. కానీ పేరు కంటే దాని సామర్థ్యమే ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ కణం 4 ముఖ్యమైన జీవ లక్షణాలను కలిగి ఉంది. మొదటిది ఆహారాన్ని తీసుకుంటుంది, రెండవది పెరుగుతుంది, మూడవది తన జన్యు సమాచారాన్ని అంటే డిఎన్ఏని కాపీ చేసుకుంటుంది, నాలుగవది తనలాగే మరో కొత్త కణాన్ని సృష్టిస్తుంది. ఇదే జీవానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలుగా శాస్త్రవేత్తలు భావిస్తారు. అందుకే దీనిని ప్రపంచంలో తొలి పూర్తి స్థాయి కృత్రిమ జీవకణంగా పేర్కొంటున్నారు. స్పడ్ సెల్ మొదట చిన్న చిన్న పోషక బుడగలను తన వైపు ఆకర్షిస్తుంది. వాటిలోని కొవ్వులు, చక్కెరలు, ఎంజైమ్లను గ్రహిస్తుంది. దాంతో దాని పరిమాణం పెరుగుతుంది. ఆ తర్వాత తన డిఎన్ఏను 7 చిన్న జన్యు భాగాల రూపంలో కాపీ చేసుకుంటుంది. చివరికి ఎలాంటి కణ అస్థి పంజరం లేకుండానే తనంతట తానే 2 భాగాలుగా విడిపోయి 2 జీవకణాలుగా మారుతుంది. ఇక్కడే ఈ పరిశోధన ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ కణం కేవలం బతకడమే కాదు, పరిణామం కూడా చెందుతోంది. శాస్త్రవేత్తలు కొన్ని కణాల్లో చిన్న జన్యు మార్పు చేశారు. దాంతో ఈ కణాలు మిగిలిన వాటికంటే వేగంగా ఆహారం తీసుకోవడం ప్రారంభించాయి, వేగంగా పెరిగాయి, వేగంగా పునరుత్పత్తి చేశాయి. కేవలం 5 తరాల వ్యవధిలోనే ఇతర కణాల కంటే ముందుకు వెళ్లిపోయాయి. అంటే ప్రకృతిలో జరిగే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అనే పరిణామ సిద్ధాంతాన్ని ఈ కృత్రిమ జీవకణం కూడా ప్రదర్శించింది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ స్పడ్ సెల్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. కొత్త మందుల తయారీ, క్యాన్సర్ పరిశోధనలు, అరుదైన జన్యు వ్యాధుల చికిత్స, పర్యావరణ రహిత బయోప్లాస్టిక్ తయారీ, కార్బన్ కాలుష్యాన్ని తగ్గించే జీవ సాంకేతిక పరిజ్ఞానం వంటి అనేక రంగాల్లో ఇది ఉపయోగపడే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు, భూమిపై జీవం ఎలా ప్రారంభమైందనే ప్రశ్నకు సమాధానం కనుగొనే ప్రయత్నంలో కూడా ఈ పరిశోధన కీలకమవుతుందని భావిస్తున్నారు. అయితే స్పడ్ సెల్ ఇంకా పూర్తిగా స్వతంత్ర జీవి కాదు. ఇది ప్రస్తుతం ప్రయోగశాల వాతావరణంపైనే ఆధారపడి ఉంది. కొన్ని ముఖ్యమైన ప్రోటీన్లను ఇప్పటికీ బ్యాక్టీరియా సహాయంతోనే పొందుతోంది. అంటే ఇది ఇంకా ప్రకృతికి పూర్తిగా ప్రత్యామ్నాయం కాలేదు. అయితే ఈ పరిశోధన మరో పెద్ద ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. మనిషి జీవాన్ని సృష్టించడం మొదలు పెడితే దానికి హద్దులు ఎవరు నిర్ణయిస్తారు? భవిష్యత్తులో ఇలాంటి కృత్రిమ జీవులు మానవాళికి మేలు చేస్తాయా, లేక కొత్త ప్రమాదాలకు కారణమవుతాయా అనే నైతిక చర్చ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంది. మొత్తానికి స్పడ్ సెల్ ఒక కొత్త జీవకణం మాత్రమే కాదు, మనిషి ప్రకృతిని అర్థం చేసుకునే స్థాయి నుంచి ప్రకృతిని పునఃసృష్టించే దిశగా వేసిన ఒక చారిత్రాత్మక అడుగు. రాబోయే దశాబ్దాల్లో వైద్యం, జీవశాస్త్రం, అంతరిక్ష పరిశోధనలు మరియు కృత్రిమ జీవ సాంకేతిక రంగాన్ని ఈ ఆవిష్కరణ పూర్తిగా మార్చివేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇది మానవ చరిత్రలో అత్యంత గొప్ప శాస్త్రీయ విజయంగా నిలుస్తుందా, లేక కొత్త నైతిక సవాళ్లకు నాంది పలుకుతుందా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.